కొన్ని వాక్యాలు నేను పంచుకొని ఆశపడుతూ ఉన్నాను. మన దేవుడు ఏ దేవుడు అండి? మీకు తెలిసింది చెప్పండి. మన దేవుడు ఏ దేవుడు? గొప్ప దేవుడు. అయితే చాలా చాలా ఉన్నాయి, కానీ నేను ఈరోజు ఒకటి మీకు అందరికీ తెలిసిందే. మన దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడు అండి? నెమ్మది నిచ్చే దేవుడు. మూడు అక్షరాలు, నెమ్మది. ఈ రోజులో కావచ్చు, ఆ రోజులో కావచ్చు, నెమ్మది అనేది చాలా కొదువండి. అవునా కదా? నెమ్మది అంటే అర్థం ఏంటి తెలిసింది చెప్పండి. నెమ్మదంటే బ్రదర్స్ మీకు తెలిసింది చెప్పండి. నాకు కొంచెం కాలుతో పాటు చెవుడు కూడా ఎక్కువ వచ్చింది, కాబట్టి దయచేసి మీరు గట్టిగా చెప్తే బాగుంటుంది. ఉన్నాయి శాంతి, సమాధానం, విశ్రాంతి, ప్రశాంతత, ఓర్పు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా అర్థాలు, కొన్ని అర్థాలు మాత్రం మనం తెలుసుకుందాం. అయితే ఈ నెమ్మది అనేటువంటి ఈ మాట, ఈ నెమ్మది దేవుడు ఊరికినే ఇచ్చేస్తాడా? మనకి ఇచ్చేస్తాడా? ఒకవేళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు ఫీజు కట్టంగానే చూసి నీకు మెడిసిన్ ఇచ్చి పంపించేస్తాడు. మళ్ళా కోర్స్ అయిపోయిన తర్వాత ఆ యొక్క హెల్త్ ప్రాబ్లం, ఆ రోగం మళ్ళీ ఏమైపోద్దండి? వచ్చేస్తుంది, తగ్గినాక వచ్చేస్తుంది. ఏది వచ్చినా రాకపోయినా రోగాల్లో జలుబు మాత్రం వచ్చేద్దండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పక్కనోడు తుమ్మినా మనకు వచ్చేది, మనము తుమ్మినా ఈ పక్కనోడికి వచ్చింది. కాబట్టి నెమ్మది మాత్రం దేవుడిస్తే మన జీవితాంతం కూడా ఉండిపోతుంది. హల్లెలూయా. దేవుడిస్తాడా? లేకపోతే నెమ్మది ఎక్కడైనా దొరుకుద్దా? ఏండి, దొరుకుద్దా? దొరకదు. దేవుని దగ్గర దొరుకుద్ది. మరి మన దేవుడు మనకి నెమ్మదినివ్వాలంటే మన ఊరికే ఉంటే దేవుడు నెమ్మది ఇవ్వడండి. ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకనంటే మనం మామూలు మనుషులం కాదు. దేవుడు చేసిన మేలు మర్చిపోయి తమ రక్షకుడైనటువంటి దేవుని మర్చిపోయారంట. ఎవరండి? ఇజ్రాయేలు ప్రజలు. వాళ్ళకంటే దారుణమైన వాళ్ళు మనం. పెడితే పెళ్ళి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి మనస్తత్వం మనది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మన దేవుడు మనకి నెమ్మదినివ్వాలంటే, నీకు నీ కుటుంబానికి నెమ్మది ఇవ్వాలంటే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పుకోవడానికి సమయం కాదు. మీకు తెలుసుగా ఎన్ని చెప్తాను? 1 లేక 2, 3 అంతే కదా. 3 చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికే సమయం అయిపోయిందని చాలా మంది ఆవలిస్తున్నారు. దయచేసి ఆవలించవాకండి. నాకు ఒక వీక్నెస్ ఉంది. మీరు ఆవలిస్తే నాకు కూడా ఆవలింతలు వచ్చేస్తుంది. మీరు దగ్గితే నాకు కూడా దగ్గు వచ్చేది. ఎందుకంటే అలర్జీ. అది అన్నిటిని ఆకర్షించి ఉంటుంది. ఇప్పుడు నేను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాను. దేవుడు నన్ను ఆకర్షించుకుని మాట్లాడుతున్నటువంటి సమయాల్లో మీరు ఆవలించి చెడగొట్టారనుకో, నేనేమైపోతాను నాకే తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మూలవాక్యం మనం చూద్దాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. అక్కడ చక్కని మాట రాయబడింది. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక. హల్లెలూయా. నెమ్మది ఎవరు దయచేస్తారంటండి? దేవుడు
ఎవరితో చెప్తున్నా మాట ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఏండి? నేను ఒక్కదాని ఉన్నావా? ఎవరు లేరు ఇక్కడ? బైబిల్స్ ఉన్నాయి, ఒకసారి చూపించు ఒకసారి. దయచేసి బైబిల్ షర్ట్ కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం అనేది మనం కొనుక్కోవడం చాలా ఇబ్బంది పడతాం. ఈ ఫోన్లో ఉండేది కొంతవరకే, ఇది మనకు సంతృప్తినివ్వదు. ఈ గ్రంథంలో ఉన్నదే మనకి చాలా సంతృప్తి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి మరి కుటుంబం మనకు కనబడతా ఉంది. మరి నయోమి తన యొక్క కోడళ్ళు, ఇద్దరు కోడళ్ళు రూతు అలాగే వార్ప ఇద్దరు కనపడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరికీ మరి నయోమి చెప్తుంది కదా, మీరు మీ ఇంట నెమ్మదిగా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో చెప్తుంది కదా, నాలాగా మీరు ఉండొద్దు. ఎందుకంటే నేను ముసలిదాన్ని, ఇంకా నా జీవితానికి ఏమీ లేదు. మీరు పెళ్లి కావాల్సిన వారు ఎవరొస్తులు, నా బిడ్డలు పెళ్లి చేసుకుని కోల్పోయారు. కానీ మీ ఇంటికి వెళ్ళి మంచిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా మీరు నెమ్మదిగా ఉండండి, అది దేవుడు మీకు దయచేయను గాక అని చక్కటి మాట చెప్తా ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, మనకి దేవుడు నెమ్మదినివ్వాలంటే మొదటిదిగా ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని ఆశ్రయించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు నెమ్మది ఇవ్వాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? వాక్యాన్ని ఆశ్రయించాలి. అంటే వాక్యమును ఆశ్రయించడం ఎలాగా? అయ్యే పైన అంటే నిజంగా దావీదు జీవితంలో చూడండి, దావీదు అంత గొప్పవాడు అవడానికి, దావీదు అంత మంచి నెమ్మదస్తుడు అవడానికి గల కారణం ఏంటంటే, దావీదు జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇచ్చాడండి. ఎవరైనా మొదటి స్థానం దేవుడికి ఇవ్వడం అంటే ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాక్యాన్ని ఆశ్రయించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని చదవాలా వద్దా చెప్పండి? చదివితే దేవుడితో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టే. కాబట్టి అక్కడ 39వ కీర్తనలో ఉంటుంది కదా, మరి నేను ధ్యానించుచుండగా నాకు మంట పుట్టెను. ఏది ధ్యానిస్తున్నాడు? ఒకవేళ లోకానుసారంగా ఉన్నటువంటి వాటిలో మనం పాల్గొంటే మనకి నెమ్మది ఉండదు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మనకేం వచ్చిందండి? నెమ్మది వచ్చింది. ఇక్కడ చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనం చదువుకుందాం ఒకసారి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ వచనం చదువుదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పవారైనా, ఎంత ధనవంతులైనా, ఎంత అందము గలవారైనా ఒకానొక రోజు దేవుని వాక్యాన్ని ఆశ్రయించాల్సిందే. దేవుని వాక్యాన్ని మనం తప్పకుండా ధరించుకోవాల్సిందే. దేవుని వాక్యాన్ని చదవాల్సిందే. దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథంలో వాక్యము చదువుతూ ఉంటున్నప్పుడు మనకున్నటువంటి ప్రతి సమస్యలకి పరిష్కారము దేవునికి వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు కొంతమంది నెమ్మది లేని పరిస్థితులు ఉన్నప్పుడు కొన్నిసార్లు టీవీలు ఆన్ చేసుకుని లేదా ఫోన్స్ ఆన్ చేసుకుని యూట్యూబ్లో వాక్యాలు చూస్తూ ఉంటారు. ఓకే, తప్పులేదు, చూసుకోవచ్చు. కానీ అసలైన నెమ్మది నీవు చదివితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువురాని వాళ్ళు ఎలా చదువుతారండి అని అంటారు. నీకు చదువు రాకపోతే సంతకం ఎట్ట పెడతావండి? నీకు చదువు రాకపోతే సాల్ట్ అని ఎలా చెప్తారండి? వచ్చు, కానీ మనం ఏం చేస్తామంటే సాకులు చెప్తూ ఉంటాం.
నాకేమీ రాదు అని అంటాం, కానీ నీకు అన్నీ వచ్చి ఉండాలి. ఒక క్రైస్తవునికి దేవుని పట్ల అన్నీ వచ్చి ఉండాలండి. నాకు రాదంటే కుదరదు. నీ ఇక్కడ రాకపోతే అక్కడికి వెళ్ళాక ఎట్టగా? సేవకులు గంట సేపు ఆరాధన జరిపిస్తాడు. కొంతమంది సంతోషంగా ఆరాధనలో పాల్గొంటారు, మరి కొంతమంది రాళ్ళలాగా అలా కూర్చుంటారు. దేవుని వాక్యం ఉంటుంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, సంఘాన్నంట ఉదక స్నానము చేయబడితేనే దాని ఉన్నటువంటి మాలిన్యత, అపరిశుద్ధత ఇంకా ఏదైనా కానీ తొలగిపోయిన తర్వాత క్రీస్తు ఎదుట ఆ సంఘాన్ని నిలబెట్టడానికి ఎంతో ప్రయాసపడతారు సేవకులు. అది అర్థం కావట్లేదు మీకు చాలామందికి, మీకు కూడా యూట్యూబ్లో చూస్తున్న వారికి కూడా. ఊరికూరికినే ఆయన ఆరాధన చేసుకుంటున్నాడు, ఊరికూరికినే పాటలు పాడుకుంటున్నారంటే నోరు తెరిచేమంటే ఒక పాట రాదు. అటువంటి సంఘంలో ఉంటావా? లేదు. నువ్వు విడవబడినటువంటి సంఘంలోనే ఉంటావు ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నా ప్రజలైన వారు మీకు నేను నెమ్మదిని ఇవ్వాలంటే మీరు మొదటిగా వాక్యాన్ని ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి. రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనకన్నీ తెలుసు, కానీ తెలిసి కూడా దేవుణ్ణి అనుసరించలేకోకుండా వేరే వాటి వైపు మన యొక్క చూపులు వెళ్తూ ఉన్నాయి. బైబిల్ ఒక మాట ఉంది కదా, నీకు శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అంటే నువ్వు దేవుని విడిచి వేరొకరు నువ్వు ఏం చేస్తున్నావు? అనుసరిస్తున్నావు. వేరొకళ్ళంటే దేవుడు కాక దేని అనుసరించినా నీకు అది వ్యర్థమని పరిశుద్ధ లేఖనాలు చెప్తామని. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మొదటిగా నీకు నెమ్మది దేవుడు ఇవ్వాలంటే వాక్యాన్ని, అంటే వాక్యాన్ని ఎలా చదవాలంటే నీకు మంట కలగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులకి ఈ రోజులే ఉంది, మగవాడు వచ్చేస్తున్నాడు, మగవాళ్ళు ఆడవాళ్ళు చూపులు చూసుకున్నారు, సాటుగా మాట్లాడుకున్నారు, ఫోన్లో మెసేజ్లు పెట్టేసుకున్నారు. ఆ రోజులు అలా కాదండి, ఆ రోజులు అలా కాదు. ఒక యజమాని పంపించేవారు, పంపించి ఆ యజమానికి నచ్చితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేసేవారు. అలాంటి సమయాల్లో ఒక మంచి భక్తిపడి ఒక కుమారుడు, అతనికి 3 అక్షరాలతో ఇస్సాక్ అని పేరు ఉంటుంది. ఆయన ఇస్సాక్ గారు మరి అమ్మాయిని తీసుకుని ఎలియాజర్ గారు వస్తూ ఉంటున్నప్పుడు మరి ఆవిడ అడుగుద్ది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఆయన ఎవరో కాదమ్మా, ఆ పొలంలో ఉన్నటువంటి వ్యక్తి మరి నీ యజమానుడు అని చెప్పేసి అక్కడ సెలవిస్తాడు. అప్పుడు అక్కడ ఏం చేస్తాడు? ఆయన పొలంలోకి వెళ్ళి ఏం చేస్తాడంట? ధ్యానిస్తాడంట. పొలం అనగా దేవుని సంఘము. దేవుని సంఘంలో ఉన్నటువంటి నీవు ఏం చేయాలా? దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని గురించి నీ ఆలాపన ఉండాలి. అంతే తప్ప వచ్చిన దగ్గర నుండి కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉండి, తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉండి, ఫోన్ చూసినట్టు చూసుకుంటూ ఉంటూ, నవ్వే వాళ్ళు నవ్వుతూ, మరి అటు ఇటు మాట్లాడుకుంటూ ఉంటే నెమ్మది ఎవడండి? నువ్వు సరిగ్గా మనసు పెట్టి దేవుని వాక్యం వింటే. చాలాసార్లు పాడారు కదా ఈ పాట, ఎన్నిసార్లు పాడలేదు. కానీ ఈరోజు ఆ పాటను బట్టి తన హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? దిగ్గులు లేపాడు. ఎన్నిసార్లు వింటాం వాక్యాలు, ఎంత లోతుగా చెప్తున్నా మనం మాత్రం మారమంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, మన బాధల్లో నెమ్మది కలగజేసేది దేవుని వాక్యమే. అది మనకు ఉండాలి. ఈ రోజులో దేవుని వాక్యం అనేది వినడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. మరి అనవసరమైనటువంటి అవి జోక్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఏమైనా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వాటితో ఎంతవరకు వచ్చింది నెమ్మది? వచ్చిందా? నీ లైఫ్ లాంగ్ నెమ్మది కలిగి ఉంటావా? కాసేపే మళ్ళీ ఇంట్లో అడిగి పెట్టంగానే కేకలు, అరుపులు, ఏడుపులు అన్నీ తయారవుతాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా,
దేవుడు సెలవిస్తాడు కదా, దేవుడు నీకు ప్రాముఖ్యంగా, నీకు నీ కుటుంబానికి, నీకు నెమ్మది లేకపోతే నీ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. కాబట్టి నీకు నీ కుటుంబానికి దేవుడు నెమ్మది ఇవ్వాలంటే మొదటిగా ఏం చేయాలండి? వాక్యాన్ని ఆశ్రయించాలి. చాలామంది ఆనాడు భక్తులు దేవుని వాక్యాన్ని ఆశ్రయించారు కాబట్టి వారు ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ప్రశాంతంగా దేవుడు అప్పగించిన పనులు చేస్తూ ఉన్నారు. కానీ నయోమి మాత్రము దేవుని యొక్క మాట వినలేదు. కాబట్టి ఆమె సర్వము కోల్పోయిందండి. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని సంతోషంగా నువ్వు స్వీకరిస్తే నీ బతుకు బాగుపడుతుంది. లేకపోతే ఏమవుద్ది? పాడైపోద్ది. ఎవరిలాగా? నయోమిలాగా. నయోమి రిక్తురాలుగా ఒక్కది మిగిలిపోయిందంటండి. వచ్చేటప్పుడు చాలా అంటది, నేను సమృద్ధి గలదానే వెళ్ళితే ఇప్పుడు నేను రిక్తురాలుగా అంటే వచ్చాను అనదు. దేవుడు అంటే తిరిగి రాజేశాడంట. చేసుకున్నానని చేసేసుకుంటాం మనం, పిచ్చి పిచ్చి పనులన్నీ. తర్వాత ఏం చేస్తామండి? దేవుడి మీద వేస్తాం. తప్పు దేవుడి మీద వేయకూడదు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తిమంతుడు. నేను ఈ లోకానికి పుట్టించి ఈ లోకానికి రప్పించింది ఆయనే. నువ్వు ఆయన్నే ఎదిరించి మాట్లాడితే దేవుడు ఏమాత్రం నిన్ను క్షమించడండి. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఆశ్రయించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవదిగా దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీకు నీ కుటుంబానికి నెమ్మదినివ్వాలంటే ప్రార్థనను ఆశ్రయించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేన్ని ఆశ్రయించాలండి? ప్రార్థనను. నిద్రపోయేవాడు ప్రార్థనలో నిద్రపోతాడు, నిద్రపోయేవాడు వాక్యంలో నిద్రపోతాడు, నిద్రపోయేవాళ్ళు పాటలో కూడా. మీ నిద్రపోరు, మీరు మంచోళ్ళండి. నేను వెళ్తాను కదా, ఒక నెల రోజులు కావాలి, కొంచెం కట్టినట్టు అనిపించింది నా కాళ్ళు, లేకపోతే దొరకను. అసలు నేను వెళ్ళి మాట్లాడితే చాలండి, చక్కగా ఫ్యాన్ కింద కుర్చీలు వేసుకుని దాదాపు 80-90 సంవత్సరాలు యవ్వనస్తులు చక్కగా నిద్రపోతారు. అంటే వాక్యం చెప్తున్నప్పుడు ఇంకా వేరే సంభాషణ నాకు రాదు, నవ్వించే మాటలు నాకు అసలు రావు. తిట్టే మాటలు వస్తాయంటే తిట్టే మాటలు కూడా రావు. వాక్యంలో ఏది ఉండే అదే చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే అంత జ్ఞానం కూడా నాకు లేదు, అంత చదువు కూడా లేదు. ఏదో తూతు మంత్రగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా చూసినట్లయితే మనమంట ప్రార్థనని ఆశ్రయించాలి. ప్రార్థన ఎట్లా ఆశ్రయిస్తామండి? ఇదే చాలా విచిత్రంగా ఉంది కదా. ఒక్కొక్క వారం ఒక్కొక్క విచిత్రాలు మనకి వస్తువుని అనుకుంటున్నారా? అవునండి, ప్రార్థన ఆశ్రయించాలి. ప్రార్థన ఆశ్రయించడం అంటే ప్రార్థన చేసేవారు ఉండాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ప్రతిదీ నీకు ఏది సంభవించినా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. ఆనాడు ఎస్తేరు కావచ్చు, ఆనాడు ఏలియా, ఎలీషా, చాలామంది ప్రవక్తలు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ప్రార్థించారు. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు మొర పెట్టుకోలేదు, కానీ ప్రార్థన చేసి విజయాలు పొందుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నెమ్మది పొందుకున్నారు. ఒక రోగికి ఒక రోగం వచ్చిందండి. ఆ రోగికి నెమ్మది ఉండదు, ఇంటి వారు కూడా ఉంటుందా? ప్రతి దినాలు అనిల్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలందరికీ ఏమొచ్చింది? ఉందా? నెమ్మది లేదు. ఒక నెలంతా నేను కూడా లోపలే ఉన్నా, నెమ్మది లేదు. మరి ఎప్పుడు నెమ్మది వచ్చింది? ఆ బాధను విముక్తి పొందితే నెమ్మది వచ్చింది. ఆ బాధను విముక్తి పొందడం ఏం చేయాలి? మామూలుగా మనం బయట మెడిసిన్ వేసుకోవచ్చు, ఇంకా వేరే వేసుకున్నా ప్రాముఖ్యమైనది ప్రార్థన మనకు తప్పకుండా ఉండాలి. నిజంగా మీ అందరికీ చాలా వందనాలండి. యూట్యూబ్ ద్వారా చాలా మంది చూసి మీకు కూడా చాలా వందనాలు. ఈరోజు నేను చక్కగా నిలబడ్డానంటే మీ అందరి ప్రార్థనే. దేవుడు చాలా ఆరోగ్యం ఇచ్చాడు.
ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం వల్ల నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఇంకా కొంచెం ఏమైనా తగ్గితే చాలు, ఇంకా పరుగులు తీద్దామని చూస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థన ఆశ్రయించాలంట. 1 తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి ఒకసారి. 1 తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందండి? లాస్ట్లో హెచ్చరించుచున్నాను అని ఉంది. అమ్మాయి ప్రార్థన చెయ్యి అని పాస్టర్ గారు చెప్పారనుకో, అంత గట్టిగా అరిచాడండి పాస్టర్ గారు? నీకు రాదు అక్కడ చేయటం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడు నమ్ముకుని? చూపిస్తావు ఎన్ని సైకిల్ అనమాట, 30 సంవత్సరాలు. కానీ నీకేం రాదు? ప్రార్థన రాదు. తీరితలని ప్రార్థన చేస్తారు కొంతమంది. ఎక్కడే ప్రార్థన చేయాలి అక్కడ చేయాలి. అక్కడేముందండి? మనుషులందరి కొరకు చేయాలంట, రాజుల కొరకు ప్రార్థన చేయాలంట, అధికారుల కొరకు ప్రార్థన చేయాలంట, విజ్ఞాపనలు చేయాలంట. అసలు మనకైతే ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థన. అసలు దాదాపు 100 మంది తక్కువ రావట్లేదండి. 100 మంది తగ్గుతలేదు. సిగ్గు అనిపించట్లా? ఇది ఎవరి కోసం? ఎవరి కోసం ఈ ప్రార్థనలో? సేవకుని కుటుంబం కోసమా? మీ కోసమా? సంఘం అంటే మనందరము రేపొద్దున యేసు ప్రభుల వారి ఎదుట నేను నిష్కళంకముగా పరిశుద్ధముగా ఆయన ఎదుట నిలబడాలంటే ఇవన్నీ చెయ్యాలి. కానీ ఇవి మనం ఏం చేస్తామండి? చేయలేమండి. మనకు కావాల్సింది ఏంటో తెలుసా? మన పనులు. కొంతమంది ఉంటారండి తెలివైన వారు, నేను, నా భర్త, నా పిల్లలు, అంతే చాలు. ప్రార్థనలో కూడా ప్రభువా నా భర్తను దీవించండి, నా బిడ్డలు దీవించండి, నన్ను దీవించండి. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా బాగోకపోతే ఎంత కన్నీరు వచ్చుద్దో చెప్పలేని కన్నీరు. అదే సంఘంలో వేరే వాళ్ళకి వస్తే వచ్చుద్దా? సంఘము అనగా దేవుని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక వధువు అంటే ఒక స్త్రీగా దేవుడు సూచిస్తూ ఉన్నాడు. ఆ యొక్క స్త్రీకి అవయవాల్లో ఏ అవయవం బాగోపోయినా ఆ వ్యక్తికి నొప్పి కలుగుద్దా లేదా? బాధ కలుగుద్దా లేదా? మరి సంఘములో వేరే వాళ్ళకి బాధ వచ్చినప్పుడు నీకెందుకు అనిపించదు? బాధ కలిగి ప్రార్థన చేయాలని, ఏడ్చి ప్రార్థన చేయాలని. కానీ ప్రార్థనను ఆశ్రయించాలి. నీకు నెమ్మది దేవుడు ఇవ్వాలంటే రెండవదిగా నువ్వేం చేయాలంట? ప్రార్థన చెయ్యాలి. అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరిచుట ఎందును అంత అక్కడితో అయిపోయిందా? అది లాస్ట్లో ప్రార్థన పెట్టాడు. ప్రార్థన ప్రతి పరిస్థితులు కూడా ఏం చేస్తుందండి? మార్చదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మందిరం మనకి ఇచ్చినప్పుడు దేవుడు నువ్వు ఇంట్లో చేసుకున్నా పర్లేదు, కానీ మందిరం యొక్క పద్ధతులు, ఆ యొక్క ఆచారాలు లేదంటే ఆ నిబంధనలు ఉన్నప్పుడు వాటిలో నువ్వు పాల్గొనాలి. పాల్గొకపోతే నీ జీవితంలో నెమ్మది ఉండదు. అసలు నేను చెప్తాను ఒక మాట, ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే మైకులైనా పాడుతుంటే నువ్వు ఇంట్లో ఎలా కూర్చుంటున్నావు? నేనైతే కూర్చోలేను. అవసరమైతే అది ఇచ్చుకుని స్టాండ్ ఇచ్చుకుని కూడా వచ్చేసాము. మొన్న అయితే 3 వారాలు నా హృదయము ఊరుకోలా. ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన జరుగుతుంది, నా దేవునికి మొరపెట్టుకోవాలి. నిజమే కదా, ఆనాడు మరి హన్నా కూడా తనకు సమస్య వచ్చినప్పుడు, నెమ్మది లేనప్పుడు శిలోహ మందిరానికి వెళ్ళి ఆమె ఏం చేసిందండి? ఊసులు చెప్పుకుందా?
ఆ? ప్రార్థన చేసిందంట. ఎలా ప్రార్థన చేయాలో చెప్పంటారా? కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన దేవుడు త్వరగా వింటాడండి, త్వరగా వింటాడు. ఎక్కడొకడు ఏడ్చుకుంటే మనకు నెమ్మది రాదు. దేవుని సన్నిధిలోనే మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, మన కోసం ప్రార్థన చేయడం కాదండి. రాజులు మీ దీవించయ్యా, అధికారులు మీ దీవించయ్యా, మంచి జ్ఞానం దయచేయి నాయనా. ఇంకా అనేక మంది కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధ లేఖనాలు మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి కష్టకాలంలో లేకపోతే ఇబ్బంది పరిస్థితుల్లో ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఇక తనకంటే ఏ ఆధారం లేదు. 2 అక్షరాలతో పేరు ఉంటుంది, యోన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏం కష్టం వచ్చింది? చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఊరికి వెళ్ళిపోయాడా? దేవుని యొక్క మాట కాదు, వాక్యం అనాలి. ఆ మాటగా ఏమొద్దులు అనుకుంటారు. దేవుని వాక్యం ధిక్కరించాడు. వాక్యమే దేవుడు. ధిక్కరించి ఏం చేశాడు? దేవుడు వెళ్ళవలసిన ప్లేస్కి మానేసి వేరే చోటకి వెళ్ళాడు. దేవునికి బాగా తెలుసు ఎవరిని ఎలా ఏ గేల తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాలో బుద్ధి చెప్పలేని బాగా తెలుసు. అప్పుడు బాధపడుతుంది. 2వ అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత, నేను ఉపద్రవంలో ఉన్నానయ్యా, ఆ యొక్క ఛాయలో ఉన్నాను ప్రభువా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు విన్నాడా లేదా? విన్నాడా? విన్నాడండి. నేను ఇప్పటికీ అనుకుంటాను, ఏంటి ప్రభువా, ఎప్పుడు చూసినా నీ సేవకే వెళ్తున్నాను కదా. దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా ఆ యేసు ప్రభువే దేవుడు నాకు తెలుసు. ఆయన సేవలోనే ఉంటూ వచ్చాను. ఫంక్షన్స్ కూడా ఇసలెక్కి వెళ్ళను, నేను అసలు ఇష్టపడను. కానీ ఇలా జరిగింది ఏంటి ప్రభువా, అలా జరిగింది ఏంటి ప్రభువా అని కొంచెం బాధపడ్డా. కానీ నా దేవుడు చెప్తున్నాడు కదా, అది నీ మేలు కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను, ఒకవేళ ఇలా అయింది కదా, మందిరం పని ఆగిపోతుందేమో అని చాలా బాధపడ్డా. కానీ మందిరపు పని త్వరగా జరిగిపోయింది. గట్టిగా చప్పలు కొడదామండి. మొట్టమొదటిగా నా కాలికి వచ్చింది, తర్వాత అధికారులు కూడా రివర్స్ అయ్యారు. కానీ దేవుడు మాత్రం అవన్నీ కూడా పక్కన పెట్టి, విజయం మీకే గల కారణం ఏంటో తెలుసా? ఎంతోమంది ప్రార్థన చేశారు. మన సంఘస్థులందరూ బయట చాలామంది ప్రార్థన చేశారు. అదండి, ప్రార్థన ప్రతి పరిస్థితిని ఏం చేస్తుందండి? మార్చి వేస్తుంది. ప్రార్థన చేయటం మనం బాగా నేర్చుకోవాలి. కొన్నిసార్లు గోజాడి ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు బతుములాడుతూ ప్రార్థన చేయాలి, కొన్నిసార్లు దేవుని దగ్గర కొన్ని మొక్కుబళ్ళు కలిగి కూడా మనం ప్రార్థన చేయాలి. యాకోబు కూడా అలాగే చేశాడు తెలుసా. ఇది ఊరికి అయిందంట అనుకుంటారా? ఈ స్లాబ్ ఎంతమంది ప్రార్థించారో. మేము కూడా ఎన్నో మొక్కుబళ్ళు చేసుకున్నాము. అవును, అంటే మొక్కుబడి చేయకపోతే ప్రార్థన దేవుడు వినడా? వింటాడు. కానీ అదొక నిబంధనగా మనం తీసుకుని చేసుకోవాలి. మొదటిగా ప్రార్థన చేసేటప్పుడు మొక్కుబడి చేసుకుంటాను. గొప్ప చెప్పడం కాదు. అబ్రహాం ప్రార్థన చేశాడు. అబ్రహాం యొక్క మనవడు గారు మొక్కుబడి ప్రార్థన చేశాడు. మీరు తర్వాత చదువుకోండి. ఎక్కడ ఉన్నా కానీ ఆయన మొక్కుబడే. తర్వాత దావీదు కూడా మొక్కుబడి ప్రార్థన చేశాడు. కానీ ఈ కన్నీరు ప్రార్థన, ఇంకా వేరే వేరే ప్రార్థనలు బాగా చేత మొక్కుబడి ప్రార్థనలు మనము చెయ్యం. ఎందుకు? చేతే ఇవ్వాలిగా, చేతే సమర్పించుకోవాలిగా. లేదు, దేవుని విషయంలో నువ్వు అనుకున్నట్టుగా చేస్తే నీకు తప్పకుండా నెమ్మది అనుగ్రహిస్తాడండి. రెండవదిగా మనం చూసినట్టయితే దేవుడు సెలవిస్తాడు కదా,
దేవుడు నీకు నీ కుటుంబానికి నెమ్మది అనుగ్రహించబడాలంటే, నెమ్మదినివ్వాలంటే, రెండవదిగా ప్రార్థనని ఆశ్రయించాలి. ప్రార్థన ఆధారంగా చేసుకోవాలి. ప్రార్థనలో నీవు లీనమైపోవాలి. ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థన తప్ప మరొకటి ఏది నీకు నెమ్మది ఇవ్వలేదు. అది ఖచ్చితమండి. అది పొందుకున్న వారికి తెలుస్తుంది, పొందుకున్న వారికి తెలియదు. మూడవది మనం చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం బాగానే ఉంది, ప్రార్థన బాగానే ఉంది. మూడవది దేవుడు సెలవిస్తాడు కదా, దేవుడు నీకు నెమ్మది ఇవ్వాలంటే పరిశుద్ధతను ఆశ్రయించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఆశ్రయించాలండి? పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. అది కలిగి లేనటువంటి వారికి నెమ్మది లేదు. అది కలిగి ఉన్న వారికి నెమ్మది దేవుడు ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరిశుద్ధత? ఎవరిస్తారు? 25వ అధ్యాయము 11-18 వచ్చి చదువుకుందాం. కీర్తన గ్రంథము 25వ కీర్తన 11-18 వచ్చిన చదువుకుందాం. యెహోవా నా పాపం బహుఘోరమైనది, నా పాపం బహుఘోరమైనది. నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. యెహోవా యందు భయభక్తి గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 18 చదివేవా? 18 చదివేశారు కదా, 18వ వచనం కూడా చదువుదాం. నా బాధను నా వేదనను కనుగొనుము, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటిని క్షమింపుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధత అనేటువంటి ఆ మాటకి అర్థం ఏంటంటే, అంటే ఇంకా మనలో ఏ చెడు కూడా ఉండడానికి వీలు లేదు, ఏ పాపం ఉండడానికి వీలు లేదు. అధ్యాయంలో 8వ వచనం 2వ లైన్ చదువుదాం ఒకసారి. 1వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో 2వ లైన్ చదువుదాం. పవిత్రమైన చేతులెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదలోపల పాపం పెట్టుకుని మనం దేవుని సన్నిధిలో కనబడితే కనుక మీరును దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన నమ్ముకున్నాము మనము, నీవు, మనందరం ఎలా ఉండాలంటే పరిశుద్ధులంగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధులంగా తీర్చబడాలంటే మనలో పాపాలు ఏమాత్రం కూడా ఉండొద్దు. పాపం అంటే ఆజ్ఞాతక్రమమే పాపం అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా వాటి పేర్లు మీకు తెలిసి నేను చెప్పవసరం లేదు. ఎదుటి వారి గురించి తప్పుగా మాట్లాడుకోవడం కూడా పాపమేనండి. తెలుసా విషయం మీకు? ఎదుటి వారి గురించి తప్పుగా మాట్లాడుకోవడం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏది అనుకూలం అంటండి? పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటమే అనుకూలము. పాపిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షించాడు, నిన్ను లేపాడు, నిన్ను పవిత్రపరిచాడు. మరలా దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు. వెళ్తే నిన్ను పాపి అంటాడు. నువ్వు బాప్తిసం తీసుకున్నా, నీకు పరిశుద్ధాత్మ వచ్చినా, నువ్వు మంచి పాటలు పాడుతున్నా, నువ్వు పాపివే. ఎందుకంటే దేవునికి నచ్చినటువంటి పరిశుద్ధంగా కనబడాలి, పరిశుద్ధమైన జీవితంలో మీరు జీవించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడండి. మీకు తెలుసా, నెమ్మది అనేటువంటి ఆ పేరుకు అర్థం గల ఒక వ్యక్తి ఉన్నాడు. 3 అక్షరాలతో నెమ్మది ఎలాగుందో 3 అక్షరాలతో కూడా బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. తెలుసా మీకు ఎవరికన్నా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి వాక్యాలు, మిగిలిన వాళ్ళు కూడా. ఎంతసేపు ఏవేవో చదవడం కాదు, ఎవరియో చూసి కాపీలు కొట్టి స్టేటస్లో పెట్టడం కాదు. బైబిల్ చదవండి. బైబిల్ చదివితే మీకు జ్ఞానం వచ్చింది. నోవాహు అనగా అర్థము నెమ్మది. అంటే ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. విశ్రాంతి, ఓదార్పు,
ఎందుకంటే నోవాహు పుట్ట క్రితము వాళ్ళ యొక్క కుటుంబీకులు లేదా వాళ్ళ యొక్క రాజ్యము, వాళ్ళ యొక్క ప్రదేశము, వాళ్ళ ప్రాంతం అంతా కూడా నెమ్మది లేని సమయాల్లో నోవాహు పుట్టాడంట. నోవాహు పుట్టినప్పుడు వాళ్ళ తండ్రి గారు, ఎవరు తండ్రి? లెమెకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి నోవాహు యొక్క తాతగారి పేరేంటి? మెతూషెల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరెక్టే చెప్తున్నానా? మేమే చెప్తే మీరు వినటం కాదు, ఇక్కడ చెప్తున్నాం కానీ మీకేం వచ్చేయాలా? వాళ్ళ తండ్రి ఎవరనగానే చెప్పగలగాలి. పోయిన నెలలో ఏం పెట్టామో అది వచ్చేది గుర్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కాదు గుర్తుండవలసింది, పరిశుద్ధ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి, అలాంటి టయాల్లో అంట దేవుడు చక్కని కుమారుణ్ణి నోవాహుని దేవుడు ఇచ్చాడంటండి. అప్పుడు అంటాడు కదా, పరిస్థితులన్నీ కూడా చక్కబడి కష్టాలన్నీ కూడా తీరిపో పెడదామని నెమ్మది వచ్చింది. దేశంలో నెమ్మది వచ్చింది, కుటుంబంలో నెమ్మది వచ్చింది, జీవితంలో నెమ్మది వచ్చింది, ఇరుగు పొరుగు వాళ్ళకి నెమ్మది వచ్చింది. కాబట్టి ఈయన పేరు నెమ్మది అని పేరు పెట్టాడు. నోవాహు అని పేరు పెట్టుకుంటారు, నెమ్మదని పెట్టుకుంటారా? పెట్టుకోరు. కాబట్టి నోవాహు అనగా నెమ్మదని అర్థము. కాబట్టి ఆ నెమ్మది గల ఆ వ్యక్తి గురించి మీరు తర్వాత చదువుకుంటేనంట, ఆయన అంటే దేవునితో కూడా నడిచాడంటండి. నీకున్నటువంటి నెమ్మదిని బట్టి దేవుని యొక్క సహవాసంలో నువ్వేం చేస్తావు? నడుస్తావు. ఆ సహవాసంలో నువ్వు గట్టిగా నిలబడతావు. ఆ సహవాసంలో నువ్వు ఎన్నడూ కూడా కదిలించబడవు. సాతాను ఎన్నో మరి బాణాలు నీ వైపు గురిపెట్టినా ఏం చేస్తాయి? ఆ సహవాసులు నిన్ను దూరం చేయవండి, దగ్గరగా చేస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, నోవాహు కూడా అంట నీతి పరుడంటండి. అంటే పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన నడవలేరండి కదా. ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పి నేను చెప్పేస్తారా? చెప్పలేరు. దానికంటే కొన్ని అర్హతలు ఉంటాయి. దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారిని దైవ సేవకులు పిలిచి వాక్యం కొరకు సమయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు కదా, అలాంటి వారి కాదు, మీరు కూడా అలాంటి వారు కావాలి. మీరు కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి పరిశుద్ధ వాక్యాన్ని అనేక మందికి మీరు చాటి చెప్పాలి. అప్పుడు నీకు ఏమొచ్చుదంట? ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. నీ పక్కన వాళ్ళు చేయి పట్టుకుని చెప్పండి, నీకు నెమ్మది ఉందా? అటు తిరుగు. ఏంటి ఎడుకోతున్నారు? మీరేనా నెమ్మది లేదు మీకు? అడుగుతున్నారండి. ఏంటి సెకండ్ నెమ్మది లేదు? ఏ బ్రదర్, నువ్వు నెమ్మదిగా ఉన్నావా? నేను ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉన్నాను. దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తే నెమ్మది కాదండి, దానిలో కూడా మనం నెగ్గాలి. అవునా కదా? ఖచ్చితంగా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆనాడు నోవాహు నెమ్మది ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడండి. ఎంతమంది లేరు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ రాజ్యంలో. ఆ దేవుడు ఆయనతో మాట్లాడాడు, నీ ఇంటి కొరకు ఒక వాడ సిద్ధపరచుకో. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉన్న మనకి ప్రయోజనము. ఒక పాట ఉంటుంది కదా, అది మన యేసయ్య గారు పాటలో ఉంటుంది. ఆ పాట మాధుర్యమే నా ప్రభుతో అనే పాట. నెమ్మది లేకుండా విస్తారుండుటే మేలు, ఉండుటే మేలు. హల్లెలూయా. ఆఖరిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకేమొచ్చింది? నెమ్మది వచ్చిందండి. అది అనుగ్రహించబడాలంటే
మొదటిదిగా వాక్యాన్ని ఆశ్రయించాలి. అది ఎవరు చేశారు? దావీదు చేశాడు. అది ఎవరు చేశారు? రూతు చేసింది. అది ఎవరు చేశారు? ఇంకా చాలా మంది చేశారు. వాళ్ళందరి సంగతి మనకు అనవసరం. మనం చేయాలా వద్దా? వాక్యం చదవాలా వద్దా? వాక్యం ధ్యానించాలా వద్దా? వాక్యం వినాలా వద్దా? వాక్యం చెప్తే నిద్రపోవాలి. నా కోసమే ప్రభా, నేనే సరిగ్గా లేను. నేనే నీ వాక్యం ధ్యానించలేకపోతున్నాను. నేనే నీ యొక్క వాక్యం వినలేకపోతున్నాను. నాలో నీ వాక్యం గురించి మంట పోయింది నాయన. ఎంతసేపు లోకాసనలు మంటలు ఎక్కువైపోయి ప్రభా, దయచేసి ఈ రోజైనా నేను నీ వాక్యం కొరకే నేను జీవిస్తాను, నీ యొక్క వాక్యాన్ని నేను ఆశ్రయిస్తాను ప్రభా అని నువ్వు దేవుని దగ్గర ఒక తీర్మానం కలిగి ఉండాలి. రెండోదిగా ప్రార్థన ఆశ్రయించాలి. ప్రార్థనని ఎలా ఆశ్రయించాలంటే కన్నీటితో, దుఃఖంతో, అంగలార్పులతో, విజ్ఞాపనతో, నీ కుటుంబం కొరకే కాదు, అనేక మంది కుటుంబాల కొరకు. దేవుడు నీ లోకంలో పుట్టించాడంటే నీ కోసం, నువ్వు బ్రతుకుతాని కోసం కాదండి. చాలామంది ఉన్నారు నీలాంటి వారు. వాళ్ళందరూ కూడా ప్రార్థనలో ఎదగాలి. అప్పుడు నిజమైన నెమ్మది. మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధతను ఆశ్రయించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత అనేది నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండాలి. నీ పిల్లల వరకు నువ్వు పరిశుద్ధతను పంచాలి తప్ప అపవిత్రతను పంచకూడదు. ఆస్తులు పంచుతారు కదా, మాలాంటి సేవకులైతే ఆస్తులు ఉండవు. మాకు ప్రార్థనలే. దేవుడే మాకు ఆధారం. ఈరోజు కీబోర్డు వేయలేడేమో అనుకున్నాను. మాకంటే ముందు వచ్చేసి కూర్చున్నాడు వాడు. ఎందుకనంటే మాకు ఆధారమైంది దేవుడైతే మీకు ఆయన కాదా? కాబట్టి మన ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా మనతో ఏమీ రాదండి. చివరికి మనతో వచ్చేది ఆ యేసయ్య యొక్క కృప మాత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు పాడాం కదా, చివరికి నిలిచేది యేసయ్య రాజ్యం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అపవిత్రత కలిగి పాప శాపాలతో ఉంటే నువ్వు ప్రవేశించవు. అవన్నీ కూడా వదిలిపెట్టేసి, అవన్నీ కూడా పక్కన పెట్టేసి, విడిచిపెట్టేసి పరిశుద్ధతను ఆశ్రయిస్తే నీకు నెమ్మది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నెమ్మది కావాలొద్దా? కావాలంటే ఏం చేయాలి? మొదట ఏం చేయాలి? మీరు ఒక్కలేనా? మిగిలిన వాళ్ళు లేరా? కాదు, నోరు తెరవండి. ఈ నోరు బాగుగా వేస్ట్ మాటలు తెరవకండి. నా పేరు చెప్పి అనుకుంటున్నారా? నోరు తెరవండి. ప్రశ్న ఏం చేయాలి? అదండి, బల్లి మీద పడంగానే ఎట్ట అరుస్తారు? గండిజేమ కుడితే ఎలా గట్టి కేకలేస్తారు? కుడితే లేదమ్మా, పాగితే పాగలమ్మ, బంగాతలు అంటావా? అలా అంటారా? ఏంటి మీకు మంట లేదా? లేకపోతే కారం ఉప్పు తగ్గిందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కారం ఉప్పులు కావాలంటే జోకులేస్తే జోకులే జోకు. ఎంత బాగుందని వాక్యం, వాళ్ళు అసలు నవ్వలేక చచ్చిపోయామండి. ఇది కాదు, ఇది కామెడీస్ అంటారు. దేవుని వాక్యము సరిచేస్తుందంట, సుత్తి లాంటిది. దేవుని వాక్యము ఖడ్గము లాంటిది. దేవుని వాక్యము చెప్తున్నప్పుడు మనలో ఆశ్రయించాలి. కాబట్టి పరిశుద్ధతను ఆశ్రయించకపోతే మన పాపాలు క్షమించబడవు. పాపాలు క్షమించేది ఎవరు? దేవుడు. ఎవరి వల్ల కాదండి, ఎవరు క్షమించలేరు. నీ కోపమే నీ పాపం చెప్పాలంటే.
కోప్పండి కానీ పాపము చెయ్యొద్దు. కానీ అదే మనకుంటుంది. చిన్న పిల్లలను కదిపినా కోపమే కష్టమని అరుతాడు గట్టిగా. కాబట్టి అది మాత్రం మనం మానుకోవాలండి. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. నీవు ఉండాలి, నీ భార్య, నీ పిల్లలు కూడా ఆ జీవితం కలిగి ఉంటే దేవుడు నీకు కొన్నిసార్లు అంటారు, భర్త వల్ల నాకు నెమ్మది లేదండి. కొంతమంది మరి భర్తలు అంటారు, భార్య వల్ల నెమ్మది లేదండి అంటారు. తల్లిదండ్రులు అంటారు, నాకు బిడ్డల వల్ల నాకు అసలు ఈడితోనే బాధండి, అసలు నెమ్మది లేకుండా చేస్తాడండి. అక్కడ పెద్ద ఏం లేదు, అన్నం తినమంటే తినడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నం తినమంటే తినడు, అది ఏమవుతుంది మనకి? బాధ. కాబట్టి మన పిల్లల గురించి మన గురించి అంత ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి మన పిల్లలు, మరి మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడవాలి. ఆజ్ఞ ప్రకారంగా మనం జీవిస్తే దేవుడు నీకు నెమ్మది ధారాళంగా దయచేయను కాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి గట్టిగా చెప్తారా? 3. మొదటిది, నీకు నీ కుటుంబానికి నెమ్మది దేవుడు అనుగ్రహించాలంటే మొదటిది వాక్యమును ఆశ్రయించాలి. రెండవది ప్రార్థన ఆశ్రయించాలి. మూడవది పరిశుద్ధతను ఆశ్రయించాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి. ఈ 3 నువ్వు నీ జీవితంలో కలిగి ఉంటూ నీ బిడ్డలకు నేర్పిస్తే దేవుడు సదాకాలము నీ యొక్క కుటుంబానికి నెమ్మది కలుగు చేయను గాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి